పులిహోర పుల్లగున్నంత కాలం మనుషుల మానవత్వం కూడా మంచినే ఉంటదని నిరూపించే ముచ్చటిది. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో దయ్యాలు తిరిగేయాల ఎవ్వరు ఉండరు కదా అని కాలుషే మంచినే ఉన్నా కాయ కష్టం శాతగాని జీడి తుమ్మకపోడు చోరీకొచ్చి ఇండలకు దుంకుతుండే వర్కల ఆడకట్టలు అందరు కలిసి పట్టుకొని తమ్మానికి గట్టేసి పొట్టు కొట్టి గట్టిగానే అరుచుకున్నారట. ఇక జరిసేపోయినాక దొంగగాడుండి బ్రో కొడితే కొట్టి ఇట్స్ ఓకే గానీ ఆకలి అవుతుంది బ్రో ఏమన్నా ఉంటే పెట్టి అటెంక కొట్టుకోరు కావాలంటే అన్నాడట. దాంతో కాళ్ళ నుండి కడుపు నిండా వానికి పులిహోర తినిపించారు. ఇట్లా ఆహా ఏదో ఏడాది కొనాడు సొంతూరికి పోతే ఇంటోళ్ళు ప్రేమతో పెడితే ఎట్లా తింటారో అంత ముద్దుగా నిదానంగా బుక్క పెట్టుకుంటా ప్లేట్ అంతా ఖాళీ చేసిండట వీడు. వీని కథ చూస్తుంటే ఆయనతో అడిగేటందుకు సోడా కూడా అడిగేటట్టున్నాడు పోరి. మరి ఆయనతో నిమజ్జనాల సీజన్ కాబట్టి ఏదైనా గణేశుని కాడ మిగిలితే పట్టుకొచ్చి పెట్టిరో ఏమో తెలియదు గానీ అడగంగానే వాళ్ళైతే బాగానే కడుపు నిండా పులిహోర పెట్టి అటెంక మళ్ళీ 2 రౌండ్లు పొట్టు చంపిరట. ఇక కొట్టి వీళ్ళకి కూడా ఓపిక చచ్చిపోయి ఆకలి వరకలు అప్పుడు పోలీసు వాళ్ళకి అప్పచెప్పిరట మీరు కూడా తలుకోరింగా అని. మా సొమ్ము ఎత్తుకుపోతానికి వచ్చి మమ్మల్ని ఇంకా తిండి పెట్టమని అడుగుతావురా అనాలు పొల్లు అరుచుకోకుండా కమ్మగా కడుపు నిండా పులిహోర పెట్టిరంటే మంచోళ్ళు ఉన్నారు పోరి. ఈ దెబ్బతో వాడు మళ్ళీ ఇట్లా చోరీకి పోతే ఆకలిక ఇంత సద్ది డబ్బా కట్టుకొని పోతాడు కావచ్చు. ఇక అయితే 2 స్లాపిల్లు ఉండే అది కాకుండా 3 ఇంట్లో పడ్డా అల్లా పడితే అల్లేం దొరకలేదు. ఇంకా అంతే ఇక 2 నెలలు పడ్డాను ఎక్కడ పోలేదు. ఇవాళ ఎక్కడ పోలేదు. ఇక్కడికి వచ్చే వరకు అన్న పట్టుకో దేనికి వచ్చిన ఫస్ట్ ఎన్ని గంటలకు ఫస్ట్ 8:30కు వచ్చిన నల్గొండ నుంచి ఇక్కడికి 8:30కు వచ్చిన 8 దాకా అక్కడిక్కడనే తిరిగిన కరెక్ట్ 8 అయిపోగానే వచ్చిన 1:30కు మళ్ళీ ఊళ్ళోకి వచ్చిన. అంటే నీకు డీజే ఉన్నప్పుడు వచ్చినాను డీజే ఉన్నప్పుడు వచ్చినాను బంద్ అయినాక డీజే మోగుతున్నప్పుడు వచ్చినాను. వచ్చి ఏం చేసినావు డబ్బులు తీసుకుంటే అన్న నుంచి పట్టుకుని సౌండ్ వచ్చింది. అంటే తాళం బలగొడుతున్నావా లేకపోతే తాళం ఏం బలగొట్టలేదన్న కింద ఉండి చేయబెట్టి డబ్బులు తీసినాను తీయొస్తుంది అన్న. ఎట్లా ప్లానింగ్ ఏంది అట్లా ఎట్లా తీసుకున్నాను అట్లా ఎట్లా తీస్తావు చెయ్యి నీకు లోపల పోతుంది అట్లా కిందంగా తీసినా బొక్కుందా కిందంగా పక్కుందన్న రేకుతో కొంచెం చెయ్యి పైకి కొంచెం వస్తుంటే తీసినాను. రేకు ఇరదగినవా లేకపోతే అట్లా ఉందా కొంచెం పైకన్నాను రేకు పైకని. దేనితో ఇప్పుడు నేను గుళ్ళే తీసుకోబోతా దేనితో ఇప్పుడు నేను గుళ్ళే తీసుకోబోతాను నువ్వు ఎట్లా చేస్తావు గుడిలా ఎప్పటి నుంచి పడుతున్నావు అప్పుడు ఎప్పుడెప్పుడు పడుతున్నావు గుళ్ళ వారానికి ఒకసారి పడుతున్నావు నెలకు ఒకసారి పడుతున్నావు లేదన్నా నిన్న మంచిగా పని పోయినా అవును నేను కూడా ఏమైంది మరి ఇప్పుడు వారానికి ఒకసారి దొరకకుండా తీసినా కానీ దొరకలేదన్న దొరకలే ఉండిలే మన ఉండి పైసలే ఎంత తీసినావు 5,000 3,000 తీసినా. ఎప్పుడు తీసినావు కంపల్కొచ్చారు కార్డు 10 రోజులు నేను తీసినాను ఒకసారి. మీ ఇంట్లో తెలుసు నువ్వు తీసుకున్నావు తెలియదన్న. మీ నాన్న తెలుసు ఇప్పుడు మీ నాన్నకి ఎట్లా తెలుసు మీ నాయన ఎందుకు వచ్చిన ఇప్పుడు ఆ పిల్లగాడు చెప్పిండట నా అజ్జి అంటున్నావు ఏమన్నా మరి నాకే తెలియదు. నిన్న ముఖ్యమంత్రి సారు రాజీవ్ గాంధీ విగ్రహం ఓపెనింగ్ చేసినాక స్పీచ్ ఇచ్చిండు. ఈ స్పీచ్ లో రాజీవ్ గాంధీ దేశానికి ఎసొంటి సంస్కరణలు తెచ్చిండు ఏం కథ అనేది మొత్తం చెప్పుకొచ్చిండు. అట్లనే కంప్యూటర్ ను కనిపెట్టింది రాజీవ్ గాంధీ సెల్ ఫోన్ కనిపెట్టింది రాజీవ్ గాంధీ అని సీఎం సార్ చెప్పింది కేటీఆర్ సార్ సురుకులు అంటే పట్టిండు. రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ ని పరిచయం చేసింది కాబట్టి రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టిండు. రేవంత్ రెడ్డి దాంట్లో వాడేటందుకు సాఫ్ట్వేర్లు కనిపెట్టిండా ఏంది అని తెప్పొడిచిండు. విగ్రహం పెట్టినాం కాబట్టి ఏది పడితే అది చెప్తే నమ్ముతారా జనాలు? దేశంలో తొలిసూరు కంప్యూటర్ ఎవరు తెచ్చిరో తెలుసా? టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఆటోమేటిక్ క్యాల్కులేటర్ వాళ్ళు 1956 సంవత్సరాల తొలిసూరు కంప్యూటర్ సేవలు సురు చేసిరు. అప్పటికి రాజీవ్ గాంధీకి 12 ఏళ్లు. అది కూడా తెలియకుండా కంప్యూటర్ రాజీవ్ గాంధీ కనిపెట్టిన కబుర్లు చెప్తే ఎట్లా సీఎం గారు అని ఎక్కిరే పట్టింది ట్విట్టర్ లా. మరి వీళ్ళే ఇట్లా అనుకుంటే ప్రతిసారి సెల్ ఫోన్లు కనిపెట్టినా కంప్యూటర్లు కనిపెట్టినా అని బాజాప్తా స్టేజ్ల మీద ఎప్పుకునే చంద్రాల సార్ ఏం కావాలి? ఆ సంగతి అటుంచితే సీఎం సార్ ఉండి కంప్యూటర్ల వాడకానికి రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన సంస్కరణలు బాగా ఉపయోగపడ్డాయి. టెక్నాలజీకి ఆయన వేసిన పునాదులు ఇలా దేశ ఐటీ రంగాన్ని కొత్త పుంతలు దొక్కిచ్చినాయి అని ఇట్లా మాట్లాడితే మంచిగుండు. సార్ స్పీచ్ రాసిన లెవెల్లో అత్యుత్సాహంతో రాసినట్టున్నారు. సార్ కూడా అదే చదివి నవ్వేటోళ్ళ ముంగడ బోర్ల పడ్డట్టు అయిందని సీఎం సార్ అభిమానులు అంటున్నారు.